రివ్యూ ఆఫ్ మన సంక్రాంతి వరప్రసాద్. ఈ సంక్రాంతికైనా దొరికేస్తాడని అందరూ అనుకున్నాడు. స్టిల్ ఇంకా సంక్రాంతి ట్రాక్ని కంటిన్యూ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్న మూవీని మించి అయితే ఉంది. నాకు నచ్చింది. మూవీని ఈసారి క్రింజంతగా అనిపించలేదు. ఎందుకంటే కామెడీ మొత్తం చిరంజీవి గారితోనే ఎక్కువగా ఉంటుంది. అనిల్ రావిపూడి గారు బాస్లో ఉన్న వింటేజ్ కామెడీ మొత్తంని బయటికి తెచ్చేశాడు. చిరంజీవి గారి కామెడీ టైమింగ్తో ఫస్ట్ సెకండ్ నుంచి ఇంటర్వెల్ వరకు ప్యూర్ కామెడీ అయితే ఉంటుంది. చిరంజీవి గారి కామెడీ అయితే అదిరిపోతుంది. చిరంజీవి గారి లాస్ట్ 10 years నుంచి కామెడీ ఫిల్మ్ ఒక్కటి కూడా చేయలేదు. చేసిన అందులో యాక్షన్ ప్లస్ కామెడీ మాత్రమే ఉంటుంది. కానీ ఈసారి టోటల్ ఫుల్ లెంత్ కామెడీ రోల్ పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయన ఎమోషనల్ సీన్స్ వచ్చినా కామెడీ టైమింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ భలే ఉంటాయి. కొన్ని సీన్స్ వచ్చినప్పుడు దొరికేసాడు డైరెక్టర్ అనుకున్న టైంకి చిరంజీవి గారి కామెడీతో ఆ సీన్కి హై వచ్చేస్తుంది. నాకే కాదు అందరికీ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ నచ్చింది. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ, ఎమోషన్స్, రివెంజ్ ఇవి ఎక్కువగా అనిపిస్తాయి. బాస్ కామెడీ ప్లస్ వెంకటేష్ గారి కాంబో సీన్స్లోని కామెడీ అయితే భలే ఉంటుంది. డైరెక్టర్ మాత్రం చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని గట్టిగా పట్టారు. కుడించన్నంత ఈజీ కాదు కమర్షియల్ ప్లస్ కామెడీ మూవీ తీయడం. ఇలాంటి సినిమాలు తీయడంలో అనిల్ రావిపూడి గారు మాస్టర్ చేసినట్టున్నారు. అనిల్ రావిపూడి గారి రైటింగ్కి చిరంజీవి గారి ప్యూర్ కామెడీ యాడ్ అయితే రిజల్ట్ ఇలానే ఉంటుందేమో. మ్యూజిక్ మాత్రమే కొంచెం ఎలివేషన్ సీన్స్కి సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సాంగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఓవరాల్గా ఫన్ బాగుంటుంది. ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అంత లేదు. మూవీ మాత్రం హిట్ బొమ్మ. నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడిదే అవ్వచ్చు. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.